విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి అర్పించుకుంటూ హనుమాన్ సర్వస్వం పరాశర సంహిత నుండి సంగ్రహింపబడినటువంటి సమాచారం 77 ప్రశ్నలు జవాబులు. హనుమంతుని తల్లి పేరు అంజనాదేవి. హనుమంతుని తండ్రి పేరు కేసరి. 3 కేసరి పూర్వజన్మలో కశ్యపుడు. 4 అంజన పూర్వజన్మలో సాధ్య. 5 హనుమంతుని జన్మతిథి వైశాఖ బహుళ దశమి. 6 హనుమంతుని జన్మస్థలం తిరుమల అంజనాద్రి. 7 హనుమంతుని నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. 8 హనుమంతుని జనన లగ్నం కర్కాటక. 9 హనుమంతుడు ఏ యోగంలో పుట్టాడు? వైద్రువీ యోగంలో. 10 హనుమంతుడు ఏ అంశతో పుట్టాడు? ఈశ్వరాంశ. 11 ఎవరి వరం వలన హనుమంతుడు పుట్టాడు? వాయుదేవుని వరం వలన. 12 హనుమ జనన కారకులు. జవాబు శివపార్వతులు, అగ్నివాయువులు. 13 హనుమంతుని గురువు సూర్యభగవానుడు. 14 హనుమంతుని శపించిన వారు భృగు శిష్యులు. 15 హనుమంతునికి గల శాపం తన శక్తి తనకు తెలియకుండా ఉండటం. 16 హనుమంతుని శాప పరిహారం స్తుతించిన నిందించిన తన శక్తి తను గ్రహించుట. 17 హనుమంతుని భార్య సువర్చలాదేవి. 18 సువర్చలాదేవి పితామహుడు విశ్వకర్మ. హనుమంతుని మాతామహుడు కుంజరుడు. సువర్చల తల్లి పేరు సంజాదేవి, ఛాయాదేవి. హనుమంతుని భావమరుదులు అశ్విని దేవతలు శని, యముడు. 22 హనుమంతుని వివాహ తేదీ జ్యేష్ఠ శుద్ధ దశమి. 23 హనుమంతుని తాత అమ్మమ్మ గౌతముడు, అహల్య. 24 హనుమంతుని మేనమామలు శతానందుడు, వాలి, సుగ్రీవులు. 25 హనుమంతుడు నిర్వహించిన పదవి సుగ్రీవుని మంత్రి. 26 హనుమంతుడు నిర్వహించిన పదవి స్థానం ఋష్యమోక పర్వతం. 27 శ్రీరాముని కలియుటకు హనుమంతుడు ఏ రూపం ధరించాడు? భిక్షుక రూపం. 28 హనుమంతుడు శ్రీరాముని తొలుత చూసిన స్థలం పంపానదీ తీరం. 29 హనుమంతుని వాక్ నైపుణ్యాన్ని తొలుత మెచ్చింది ఎవరు? శ్రీరాముడు. 30 హనుమంతుడు అగ్ని సాక్షిగా ఎవరి మైత్రి గూర్చాడు? శ్రీరామ సుగ్రీవులకు మైత్రి గూర్చాడు. 31 హనుమంతుడు వాలిని సంహరింపని కారణం తల్లి ఆజ్ఞ. 32 హనుమంతుడు లక్ష్మణునికి ఆసనంగా వేసినది చందన వృక్ష శాఖ. 33 హనుమంతుని సంపూర్ణ చరిత్ర కలిగిన మహత్ గ్రంథం శ్రీ పరాశర సంహిత. 34 హనుమంతుని మేనమామలు వాలి సుగ్రీవుల భార్యలు తార, రమ. 35 చైత్రమాసంలో హనుమత్ పర్వదినం పుష్యమి నక్షత్రం గల రోజు. 36 సీతాదేవిని వెతుకటకు హనుమంతుని ఏ దిక్కుకు పంపారు? దక్షిణ దిక్కుకు. 37 వైశాఖ మాసంలో హనుమత్ పర్వదినం ఏ నక్షత్రం కలది? ఆశ్లేష నక్షత్రం. 38 హనుమంతుడి ఆదేశంతో వానరులు ప్రవేశించిన గుహ ఎవరిది? స్వయం ప్రభది. 39 ప్రవేశయత్నంలో ఉన్న అంగదాదులను భక్షించిన పక్షి సంపాతి. 40 సముద్ర లంఘనం కోసం హనుమంతుడు ఎక్కిన పర్వతం మహేంద్ర పర్వతం. 41 హనుమంతుడు దాటిన సముద్ర విస్తీర్ణం 100 యోజనాలు. 42 హనుమంతునికి అడ్డు వచ్చిన పర్వతం మైనాకుడు. 43 హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలని తలచింది ఎవరు? సముద్రుడు. 44 మైనాకుని హనుమంతుడు ఏం చేశాడు? రొమ్ముతో తాకాడు. 45 మైనాకుడు హనుమంతుడిని ఎలా అనుగ్రహించాడు? చేతితో స్పృశించి. 46 హనుమంతునికి ఏర్పడిన రెండవ విఘ్నం సురస. సురస ఏ జాతి స్త్రీ? నాగజాతి. 48 సురస నుండి హనుమంతుడు ఎలా తప్పించుకున్నాడు? ఉపాయంతో. 49 సురసను చంపిందెవరు? దేవతలు. 50 సురసను దేవతలు ఎందుకు చంపారు? హనుమంతుని శక్తి సామర్థ్యాలు పరీక్షించుటకు. 51 హనుమంతుడికి ఏర్పడిన మూడవ విఘ్నం సింహిక. సింహిక హనుమంతుని ఏం చేసింది? నీడ పట్టి లాగింది.
సింహిక వృత్తి ఏమిటి? లంకను కాపాడటం. 54 హనుమంతుని చరిత్ర ఎవరిచే చెప్పబడింది? శ్రీ పరాశర మహర్షిచే. 55 హనుమంతుడు లంకలో ఏ ప్రాంతంలో వాలాడు? సువేల పర్వత ప్రాంతంలో. హనుమ వెళ్ళిన పర్వతం మొత్తానికి గల పేరు త్రికూటాచలం. 57 సువేలపై హనుమంతుడు ఎందుకు ఆగాడు? సూర్యాస్తమయం కోసం. 58 లంకలోకి హనుమంతుడు ఎంత రూపంలో వెళ్ళాడు? పిల్లి పిల్ల అంతవాడు అయ్యి. 59 లంకా ప్రవేశ ద్వారం వద్ద హనుమను అడ్డగించింది ఎవరు? లంకిని. 60 లంకిని హనుమంతుడు ఎలా కొట్టాడు? ఎడమ చేతి పిడికిలితో. 61 లంకలో హనుమంతుడు ఎలా ప్రవేశించాడు? ప్రాకారం దూకి. 62 శత్రుపుర ప్రవేశంలో హనుమంతుడు పాటించిన శాస్త్ర నియమం ఏమిటి? ఎడమకాలు ముందు పెట్టి పోవడం. 63 ఎవరిని చూసి హనుమంతుడు సీతగా భ్రమించాడు? మండోదరిని. 64 హనుమంతుడు ప్రవేశించిన వనం అశోకవనం. 65 అశోకవనం ఏ పర్వతం పైన ఉన్నది? సుందర పర్వతంపై ఉన్నది. లంకానగరం ఏ పర్వతంపై ఉన్నది? నీల పర్వతం. 67 శ్రీ హనుమత్ చరిత్ర అంతా పరాశర మహర్షిచే మైత్రేయ మహర్షికి చెప్పబడింది. 68 హనుమంతుడు అందించిన అద్భుత సందేశం జీవన్ రుద్రాణి పశ్యతి, బ్రతికి ఉండిన శుభములు బడయవచ్చు. 69 సీతను హనుమంతుడు ఏ చెట్టు కింద చూచాడు? సింసుపా వృక్షము. 70 సీతకు హనుమంతుడు ఆనవాలుగా ఏమిచ్చాడు? రాముడి ఉంగరం. 71 హనుమంతునికి తన ఆనవాలుగా సీత ఏమిచ్చింది? చూడమని. 72 హనుమంతుడు అశోకవనం ధ్వంసం అనంతరం ఏ రాక్షస వీరుని చంపాడు? జంబుమాలిని. 73 హనుమంతుని చేతిలో మరణించిన రావణ సుతుడు ఎవరు? అక్షయ కుమారుడు. హనుమంతుడు ఎవరికి బందీ అయ్యాడు? ఇంద్రజిత్తునకు. 75 హనుమంతుని రావణ దర్బారులో ఎవరు ప్రశ్నించారు? ప్రహస్తుడు. 76 సముద్రం తిరిగి దాటడానికి ఆధారం చేసుకున్న పర్వతం అరిష్ట పర్వతం. 77 సముద్రం మొదట దాటడానికి ఎంత సమయం పట్టింది? 30 గడియలు. జై శ్రీరామ్, జై హనుమాన్. విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ 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 ఫ్రెండ్స్.